హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను నాకు యూజ్ అయిన టిప్పు మీ అందరికి కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. చాలామంది నేను చూస్తున్నాను, తెచ్చుకున్న వెంటనే మట్టి కుండలు పగిలిపోతున్నాయి, వంట చేసేటప్పుడు స్టవ్ మీద పగిలిపోతున్నాయి అది ఇది అని చెప్తున్నారు. అలా అవ్వకుండా ఉండాలంటే సీజనింగ్ చేసుకోవాలండి ముందే. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి సీజనింగ్ ఎలా చేయాలని, అవన్నీ చూసి ఫాలో అవ్వండి. ఇంకొక నాకు యూజ్ అయిన టిప్ ఏమనిపిస్తదంటే, కొంచెం వంట చేసేటప్పుడు గ్యాస్ ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకుండా స్లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది. అలాగే చాలామందికి కూర చేసేటప్పుడు గరిటెని ఎడ్జెస్కేసి ట్యాప్ చేస్తూ ఉంటారు. అలా చేస్తే క్రాక్స్ వస్తాయండి, అలా చేయకండి. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే, వంట చేసిన తర్వాత కూర కొంచెం సేపు దాంట్లో ఉంచి చల్లారిన తర్వాత వేరే గిన్నెలోకి మార్చుకొని వెంటనే ఈ కొండని కడిగి నీట్గా శుభ్రం చేసుకొని తడిగుడ్డతో పొడిగుడ్డతో తుడిచేసి పక్కన పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తుందని నా ఫీలింగు. నేనైతే ఇలానే వాడుతున్నానండి. నేను 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. నాకేమీ క్రాక్స్ కానీ ఏం రాలేదు. కొనుక్కునేటప్పుడే కొంచెం క్రాక్స్ లేకుండా చూసి కొనుక్కోవడము, ఇట్లా సీజనింగ్ చేసుకొని ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎక్కువ రోజులు వస్తాయండి. మీకు కూడా నా టిప్స్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.